ఫస్ట్ టైం అయితే మేము అండమాన్ వెళ్ళాము. అక్కడ మాకైతే ఎవరు తెలియదు, ఒక అక్క మాత్రమే తెలుసు. ఆ అక్క వాళ్ళు అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, అండమాన్ మొత్తం తిప్పారు. మీరు నమ్మరు కానీ వాళ్ళకున్న చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని కూడా ఫ్రెండ్స్ లాగా స్వీకరించి ప్రతిరోజు ఒక్కొక్కరింటి దగ్గర భోజనం, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని వెళ్ళడం. ఎంతమంది అంటే మేము అక్కడ వారం రోజులు ఉన్నాము. ఈ వారం రోజులు కూడా మాకు ఇంట్లో భోంచేయనివ్వాల. మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, రకరకాల ఐటమ్స్తో చికెను, మటను, చేపలు, రొయ్యలు, అబ్బాబ్బా తిని మాకైతే అలుపు వచ్చేసింది. అది చేయవుతుంది. మా అక్క చాలా బాగా చూసుకుంది మమ్మల్ని అండమాన్లో. వీళ్ళంతా కూడా అక్కకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. మేమైతే చాలా ఆనందించాము. బావగారు అయితే వాళ్ళ కారులోనే ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళారు. ఎన్ని ప్లేసులు చూపించారో మాకైతే చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ ఫ్యామిలీ. ఇలా మన తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళ కోసం ఎంతగానో ఆరాటపడతారు. వాళ్ళు తెలియకపోయినా పలానా ప్రాంతం నుంచి, దేశం నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళు ఎంతగానో మమ్మల్ని చేరదీశారు, చాలా ఆదరించారు నిజంగా. అలాగే మమ్మల్ని సినిమాకి కూడా తీసుకెళ్లారు. అప్పుడే కల్కి మూవీ రిలీజ్ అయింది తెలుగులో, అది కూడా అండమాన్లో. మనకి తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అయినప్పటికీ మనల్ని బాగా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే గ్రేట్. అమ్మ అయితే మాకు నైట్ పూట కానీ ఉదయం పూట కానీ చాలా ఆదరించి మంచిగా ఆమె చేతి యొక్క భోజనం చాలా రుచి చూసాము. వచ్చేటప్పుడు వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పి వచ్చేసాం. కానీ ఎప్పటికీ మర్చిపోలేని కొత్త అనుభూతిని అయితే మేము అండమాన్లో ఆస్వాదించాము.